హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సో మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? జాన్ ఇస్నర్. యుఎస్ పొలిటికల్ అఫైర్స్ విభాగానికి అధిపతిగా నియమితులైన తొలి మహిళగా ఇటీవల గుర్తింపు పొందిన రోజ్మేరీ డికార్లే ఏ దేశానికి చెందినవారు? యుఎస్ పొలిటికల్ అఫైర్స్ విభాగానికి అధిపతిగా నియమితులైన తొలి మహిళ అండి రోజ్మేరీ డికార్లే. ఆమె ఏ దేశానికి చెందినవారు? అమెరికా. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తరపున వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తొలి స్వర్ణం గెలుచుకున్నారు. సో వెయిట్ లిఫ్టింగ్లో ఆమెది ఏ విభాగం అంటే ఎన్ని కేజీల విభాగం అని. సో ఇలా కూడా అడగచ్చండి. మీరాబాయి చాను ఓకే ఏ గేమ్కి రిలేటెడ్, ఓకే ఏ క్రీడకు చెందినవారు? సో మీరాబాయి చాను ఏ క్రీడకు చెందినవారు అని కూడా అడగచ్చు వెయిట్ లిఫ్టింగ్. సో ఈమె ఎన్ని కేజీల విభాగంలో ఒక స్వర్ణం గెలుచుకున్నారు? 48 కేజీల విభాగం. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? హిమాంతా బిస్వా శర్మ ఎవరండి? బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని ఎయిర్పోర్టుల్లో ఏది స్వచ్ఛ విమానాశ్రయంగా నిలిచింది? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని ఎయిర్పోర్టుల్లో ఏది స్వచ్ఛ విమానాశ్రయంగా నిలిచింది? మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఏ విమానాశ్రయం? మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రచయిత స్టీఫెన్ బోచో ఏ దేశానికి చెందినవారు? ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రచయిత స్టీవెన్ బోచో ఏ దేశానికి చెందినవారు? అమెరికా. స్టీవెన్ బోచో ఏ దేశానికి చెందినవారండి? అమెరికా. ఆయన ఇటీవల మరణించారు. భారత్, జపాన్, అమెరికా 9వ త్రైపాక్షిక చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి? భారత్, జపాన్, అమెరికా 9వ త్రైపాక్షిక చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి? న్యూఢిల్లీ. ఎక్కడ జరిగాయండి? న్యూఢిల్లీలో జరిగాయి. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కులు ఎవరు? కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కులు ఎవరు? దీపక్ లాథర్. ఎవరండి? దీపక్ లాథర్. ఇండియన్ నేవీ ఇటీవల ఏ రాష్ట్రంతో కలిసి చక్రవర్త్ 2018 పేరుతో మానవ సహాయత విపత్తు నిర్వహణ విన్యాసాలు నిర్వహించింది? ఇండియన్ నేవీ ఇటీవల ఏ రాష్ట్రంతో కలిసి చక్రవర్త్ 2018 పేరుతో మానవ సహాయత విపత్తు నిర్వహణ విన్యాసాలు నిర్వహించింది? కేరళ. సో ఇండియన్ నేవీ కేరళ రాష్ట్రంతో కలిసి చక్రవర్త్ 2018తో ఈ యొక్క విపత్తు నిర్వహణ విన్యాసాలు నిర్వహించిందండి. ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్స్ నియంత్రణ కోసం ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్స్ నియంత్రణ కోసం ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కమిటీని ఏర్పాటు చేసింది? సెక్రటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 5న. ఓకే ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ సెర్బియాకు భారత్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రిపబ్లిక్ ఆఫ్ సెర్బియాకు భారత్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుబ్రతా భట్టాచార్జీ. యుద్ధ శిక్షణ కార్యక్రమం గగన్ శక్తి 2018ను ఇటీవల భారత్ సైన్యంలోని ఏ విభాగం నిర్వహించింది? గగన్ శక్తి 2018ను ఇటీవల భారత సైన్యంలోని ఏ విభాగం నిర్వహించింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఈ యొక్క గగన్ శక్తి 2018ని నిర్వహించింది. ఇటీవల ఏ రాష్ట్రం గంగా హరితీమ యోజన గంగా గ్రీనరీ స్కీమ్ని ప్రారంభించింది? గంగా గ్రీనరీ స్కీమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్, యూపీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన 21వ కామన్వెల్త్ పోటీల్లో 85 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు స్వర్ణం అందించిన రాగాల వెంకట్ రాహుల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? సో భారత్కి స్వర్ణ పథకం తెచ్చారండి 21st కామన్వెల్త్ పోటీల్లో. ఆయన పేరు వచ్చేసి రాగాల వెంకట్. ఓకే, ఏ విభాగంలో? వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆంధ్రప్రదేశ్. క్రింది వారిలో భారత తొలి మహిళా డాక్టర్ ఎవరు? తొలి మహిళా డాక్టర్ ఆనంది గోపాల్ జోషి. ఈమె తొలి మహిళా డాక్టర్ అండి. అణుసామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సర్మత్ని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? సర్మత్ని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం రష్యా. కడక్నాథ్ కోడిపై భౌగోళిక గుర్తింపుని ఇటీవల ఏ రాష్ట్రానికి జారీ చేశారు? కడక్నాథ్ కోడిపై భౌగోళిక గుర్తింపుని ఇటీవల ఏ రాష్ట్రానికి జారీ చేశారు? మధ్యప్రదేశ్. ఏ సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా BS6 ఇంధన వినియోగం తప్పనిసరి కానుంది? ఏ సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా BS6 ఇంధన వినియోగం తప్పనిసరిగా కానుంది? 2020. సో 2020 నాటికి దేశవ్యాప్తంగా BS6 ఇంధన వినియోగం తప్పనిసరి కానుంది. ఇటీవల భారత్లోని ఏ నగరంలో జర్మన్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది? సో భారత్లో జర్మన్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను కట్టుదిట్టం చేసేందుకు ఇటీవల సెబీకి సిఫార్సులు అందజేసిన కమిటీ ఏది? కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను కట్టుదిట్టం చేసేందుకు సెబీకి సిఫార్సులు అందజేసిన కమిటీ ఏది? ఉదయ్ కోటక్ కమిటీ. ఏ కమిటీ అండి? ఉదయ్ కోటక్ కమిటీ. క్రింది వాటిలో ఏ బ్యాంకుకి చందా కొచ్చర్ CEO MDగా వ్యవహరిస్తున్నారు? సో చందా కొచ్చర్ గారు CEO MDగా ఏ బ్యాంకుకి వ్యవహరిస్తున్నారు? ICICI. ఇంతకుముందు అండి ICICI. సో రీసెంట్గా వచ్చిన కొన్ని ఎలిగేషన్స్ వల్ల ఆమె ఈ యొక్క బాధ్యత నుంచి తప్పుకున్నారు ICICI. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను నిషేధానికి గురైన ఆటగాడు లేదా ఆటగాళ్లు ఎవరు? బాల్ ట్యాంపరింగ్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను నిషేధానికి గురైన ఆటగాడు లేదా ఆటగాళ్లు ఎవరు? స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, వాన్ క్రాఫ్ట్. ముగ్గురు. ఇటీవల కన్నుమూసిన పౌర హక్కుల ఉద్యమకారిణి లిండా బ్రౌన్ ఏ దేశానికి చెందినవారు? సో ఇటీవల కన్నుమూసిన పౌర హక్కుల ఉద్యమకారిణి అండి లిండా బ్రౌన్. ఆమె ఏ దేశానికి చెందినవారు? సో లిండా బ్రౌన్ వచ్చేసి అమెరికా దేశానికి చెందినవారండి. అవినీతి కేసులో ఇటీవల 24 ఏళ్ల జైలు శిక్ష పడిన పార్క్ గుయన్ హై గతంలో ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు? సో పార్క్ గుయన్ హైకి అవినీతి కేసులో 24 years జైలు శిక్ష పడిందండి. ఆమె ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు? దక్షిణ కొరియా అధ్యక్షురాలుగా ఉన్నారండి ఆమె. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన ఉగ్రవాద దేశాల జాబితాలో ఏ దేశం తొలి స్థానంలో ఉంది? ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన ఉగ్రవాద దేశాల జాబితాలో ఏ దేశం తొలి స్థానంలో ఉంది? ఆన్సర్ పాకిస్తాన్. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? 10,000 మందికి ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.
క్రింది వాటిలోని ఏ జట్టు ఐపీఎల్ సీజన్ 11లో తిరిగి పునరాగమనం చేసింది? క్రింది వాటిలోని ఏ జట్టు ఐపీఎల్ సీజన్ 11లో తిరిగి పునరాగమనం చేసింది? చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.